నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK కొత్త ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి అక్కీపాలెం. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ వాడడం జరిగింది. హాల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అది టేప్లో పెట్టి మెజర్మెంట్స్ అంతా కన్ఫర్మ్ చేస్తున్నాము. రైట్ సైడ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ ఓపెన్ చేశారు. టేప్లో మనం చూసినట్లయితే టేప్లో మనం డబుల్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చండి. ఫిజికల్గా మనం చూసినంత క్లారిటీ అయితే ఇక్కడ టేప్లో మనకు కనిపిస్తుంటుంది. 18 feet అయితే మనకి పొడవు వచ్చిందండి. వెడల్పు మనకి అప్రాక్స్గా 10 వస్తుంది. మంచి హాల్ సైజ్ అని చెప్పొచ్చు. మనం ఎంత పెద్ద సోఫా సెట్లు వేసినా సరే ఇక్కడ చక్కగా స్పేసెస్గా అయితే అనిపిస్తుంది. 10 అయితే టేప్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి డైనింగ్ కిచెన్ కనిపిస్తుందండి. డైనింగ్ స్పేస్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. మనం టేప్లో డబుల్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. కొన్ని సెల్ఫ్లో కూడా డైనింగ్ స్పేస్ దగ్గర పెట్టారు. వెంటిలేషన్ కూడా చక్కగా ఏర్పాటు చేశారు డైనింగ్ స్పేస్ దగ్గర. ఇంచుమించు మనకు డబల్ డైనింగ్ టేబుల్ పట్టి అంత స్పేస్ అని చెప్పచ్చు. పొడవు టేప్లో చూసినట్లయితే 15 వచ్చిందండి. వెడల్పు చూసినట్లయితే 7.5 వస్తుంది. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అయితే డిజైన్ చేశారు. ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ రావడం జరిగింది. కొన్ని సెల్ఫ్లు కూడా మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ అయితే చక్కగా ఏర్పాటు చేశారు. కిచెన్ మధ్యన స్పేస్ కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారండి. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ కూడా వచ్చింది. ఈ స్పేస్ కూడా మనకి వెరీ బిగ్ సైజులు అయితే అరేంజ్ చేశారు. అప్రాక్స్గా మనకి 4.5 అడుగుల వెడల్పు, పొడవు అయితే ఎక్కువ వచ్చింది. ఫుల్ వెంటిలేషన్ అయితే ఓపెన్ చేశారు. కిచెన్ నుంచి మనం డైనింగ్కి వచ్చేస్తే మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి సఫిషియెంట్గా డిజైన్ చేశారు. చక్కని వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారండి. టేప్లో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చండి ఎంత అయితే వెడల్పు పొడవు వచ్చినాయో. సెల్ఫ్లు తీసేసిన తర్వాత కౌంటింగ్ చేస్తే అప్రాక్స్గా మనకి 9 వరకు వచ్చింది. అదే మనం సెల్ఫ్లు కూడా కౌంటింగ్ చేస్తే ఇంకొక 1.5-2 అడుగులు పెరుగుతుంది. వెడల్పు చూసినట్లయితే టేప్లో ఇది మనకి 10 వస్తుందండి. మంచి బెడ్రూమ్ సైజ్ అని చెప్పచ్చు. ఇందులో కూడా మనం 6x6 అయితే ప్లేస్మెంట్ చేయొచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఈ పైన అంతా కూడా స్టోరేజ్ కోసం పెట్టుకోవచ్చు. మనకి వే అయితే మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే కల్పించారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. లెఫ్ట్ సైడ్లో మనకి వెంటిలేషను, స్ట్రైట్గా అయితే సెల్ఫ్లు అండ్ అటాచ్డ్గా బాత్రూము, స్టోరేజు, ఒక బాల్కనీ వచ్చింది. బాల్కనీ సైజు కూడా మనకి ఇంచుమించు ఫ్లాట్ ఎంత ఉందో అంత బాల్కనీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడు బాల్కనీ తర్వాత మనకి రోడ్డు వస్తుందండి. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనం టేప్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 11.5 అయితే వెడల్పు వచ్చింది. పొడవు చూసినట్లయితే ఇది 10 అడుగులు వచ్చిందండి. సెల్ఫ్ల వరకు వేస్తే సెల్ఫ్లు కూడా తీసేసి వాల్ టు వాల్ వేస్తే ఇంకొక 2 అడుగులు పెరుగుతుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ వస్తుంది. కంప్లీట్ బాల్కనీ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది. ఈ ఫ్లాట్ బాగుందండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా థంబ్నెయిల్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. వీడియో లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.